ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్స్ ముగిశాయి. ఇవాళే చివరి రోజు కావడంతో ఆఫీసులన్నీ అభ్యర్థులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్స్ వేశారు అభ్యర్థులు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 28 వరకు గడువు ఉంటుంది. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేస్తారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి 220కి పైగా నామినేషన్స్ దాఖలయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రాని వారు రెబల్స్ గా నామినేషన్ వేశారు. నామినేషన్ విత్డ్రాకు మరో 2 రోజుల సమయం ఉండడంతో వారిని బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్స్ ముగిశాయి. ఇవాళ చివరి రోజు కావడంతో ఆఫీసులన్నీ కూడా అభ్యర్థులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్స్ వేశారు అభ్యర్థులు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 28 వరకు గడువుంది. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేస్తారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి 220కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రాని వారు రెబల్స్ గా నామినేషన్ వేశారు. నామినేషన్ విత్డ్రాకు మరో 2 రోజుల సమయం ఉండడంతో వారిని బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. నామినేషన్లకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి తెలంగాణ స్టేట్ నుంచి మా ప్రతినిధి రాజు, అలాగే ఏపీ నుంచి పీఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. ముందు ఆంధ్రప్రదేశ్ లో సిచ్యువేషన్ తెలుసుకుందాం. పీఎంఆర్, ఎంతమంది నామినేషన్స్ దాఖలు చేశారు? ప్రతిభ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన కీలకమైన ఘట్టం ఎన్నికల్లో ముగిసిందని చెప్పుకోవచ్చు. 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ముగియటంతో ఇప్పటి వరకు మనకి అందుతున్న సమాచారం మేరకు మొత్తం 175 నియోజకవర్గాల్లో అలాగే 25 పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ మొత్తం మీద చూసుకుంటుంటే మధ్యలో 2 రోజులు 23, 24 ఈ 2 రోజులు మినహా మిగతా 18 నుంచి 25వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో నామినేషన్లని ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తొలి రోజు చూసుకుంటామంటే తొలి రోజు లోక్సభ ఎన్నికలకు సంబంధించి లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించి ఎటువంటి నామినేషన్లు దాఖలు కాకున్నప్పటికీ అదే రోజు కొన్ని నామినేషన్లు అయితే అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి దాదాపు 30 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన నామినేషన్లు దాఖలయ్యాయి. ఓవరాల్గా ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకైతే లోక్సభ సెగ్మెంట్ల వారీగా చూసుకుంటామంటే లోక్సభ సెగ్మెంట్ విషయానికి వచ్చేసరికి మొత్తం 25 లోక్సభ సెగ్మెంట్లకు మనకు అందుతున్న సమాచారం మేరకు 300 నుంచి 320 మేర నామినేషన్లు దాఖలైనట్టుగా తెలుస్తుంది. మొత్తం 25 లోక్సభ సెగ్మెంట్లు ఉండగా అక్కడ ప్రధాన పార్టీలు తెలుగుదేశం పార్టీ, అలాగే వైసీపీ, అలాగే జనసేనకు సంబంధించిన కూటమి, అలాగే ప్రజాశాంతి పార్టీ. ఇటువంటి పార్టీలు ఉన్నప్పటికీ వీటిలో ఇండిపెండెంట్లు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయడం. ఈ మొత్తంగా చూసుకుంటా మనకు అందుతున్న ఇప్పటివరకు అనధికారికంగా మనకు అందుతున్న సమాచారం మేరకు ఈసీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు 300 నుంచి 320 మేర నామినేషన్లు లోక్సభకు 25 లోక్సభ స్థానాలకు దాఖలైనట్టుగా తెలుస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు మనకి ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు ఈ రోజు అంటే కొద్దిసేపటి క్రితం 3 గంటలకి నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఇంకా జిల్లాల నుంచి అలాగే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల అధికారుల నుంచి పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం రావాల్సి ఉన్నప్పటికీ మనకు అనధికారికంగా అందుతున్న సమాచారం మేరకు దాదాపు 1700 నుంచి 1800 మేర
మేర నామినేషన్లు దాఖలైనట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటుంటే కొంత టెన్షన్ వాతావరణం ఈ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా కొన్ని జిల్లాల్లో అలాగే కొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటుంటే జమ్మలమడుగు, మరొక వైపు ఎక్కడైతే చీరాల నియోజకవర్గం, ఇటువంటి నియోజకవర్గాల్లో కొంత టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో అన్ని చోట్ల కూడా దాదాపు ప్రశాంతంగా ఎన్నికలకు నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈసారి నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి హైలైట్స్ ఏంటంటే అన్ని పార్టీలకు సంబంధించిన ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నామినేషన్ల రోజే హడావిడి కొత్త హైప్ క్రియేట్ చేసుకునే దిశగా తమ ప్రాబల్యాన్ని, తమ బలాన్ని నిరూపించుకునే దిశగా ఒక బల ప్రదర్శన లాగానే నామినేషన్ల ప్రక్రియ కార్యక్రమానికి భారీ ఎత్తున ర్యాలీలుగా వెళ్లడం, దాదాపు 15-20 వేల మందిని జనాన్ని సమీకరించి ర్యాలీలుగా వెళ్లి నామినేషన్ల ప్రక్రియ దాఖలు చేయడం. సో ఇదంతా చూస్తా ఉంటే కొద్దిగా ఎన్నికల వాతావరణం నామినేషన్ల ప్రక్రియ రోజే ఆ అభ్యర్థి మీద ఫుల్ గా స్వింగ్ అయ్యేలాగా వ్యూహాలు రచించుకుంటూ దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో అభ్యర్థులు కూడా ప్రిపేర్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆ జిల్లా ఈ జిల్లా, ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీని లేకుండా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున ర్యాలీలుగా వెళ్లి నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన పరిస్థితి చూస్తా ఉంటే ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా ఇక మరింత స్పీడ్ పెంచే దిశగా కూడా అభ్యర్థులు రంగంలోకి దూకపోతున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలకు సంబంధించిన పార్టీ అధినాయకత్వాలు దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రజల్లోకి వెళ్లే దిశగా పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నామినేషన్ల ప్రక్రియ రోజే, నామినేషన్లు వేసే రోజునే పూర్తిగా బల ప్రదర్శన చేసిన నేపథ్యంలో మరింత హైప్ వివిధ నియోజకవర్గాల్లో నెలకొనే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటుంటే రాయలసీమకు సంబంధించిన కొన్ని జిల్లాల్లోనూ, అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించిన కొన్ని జిల్లాల్లోనూ కొంత టెన్షన్ వాతావరణం, అలాగే కీలకమైన హాట్ సీట్లు ఎక్కడైతే ఉంటాయో కృష్ణా జిల్లా గుడివాడ కావచ్చు, అలాగే మైలవరం, ఇటువంటి సెగ్మెంట్ల విషయంలో ఎన్నికల సంఘం కావచ్చు, అలాగే ఆయా పార్టీలు కూడా కొంత ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసింది. అలాగే పార్టీలు కూడా కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన నియోజకవర్గాలకు సంబంధించి హాట్ సీట్లుగా, హాట్ ఫేవరెట్లుగా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సంఘం ఒకవైపు పూర్తి స్థాయి దృష్టి సారించడంతో పాటుగా మరొక వైపు ఆయా పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఇక పూర్తి స్థాయి ఎన్నికల రణరంగానికి అభ్యర్థులందరూ కూడా సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు, ఈసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దాదాపు 320కి పైగా లోక్సభ సెగ్మెంట్లకు, 25 లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించిన నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి నామినేషన్ల విషయానికి వస్తే 1700 నుంచి 1800 వరకు నామినేషన్లు దాఖలైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇక నామినేషన్ల ప్రక్రియ ముగిసింది కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని నిర్వహించేందుకు అభ్యర్థులు కూడా పూర్తి స్థాయి సిద్ధమవుతున్నట్లుగా మనం భావించవచ్చు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్. తెలంగాణ నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, నామినేషన్ల పర్వం ముగిసిపోయింది, దీనికి సంబంధించిన హైలైట్స్ ఏంటి? తెలంగాణలో జరుగుతున్నటువంటి 17 లోక్సభలకు ఒక ప్రధాన ఘట్టం ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల సరళిలో, ఎన్నికల ప్రక్రియలో ఏదైతే 18వ తేదీన మొదలైనటువంటి నోటిఫికేషను ఈ రోజుతో, అంటే నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా ముగిసింది. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రక్రియ ముగిసినట్లు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు మైక్లో అనౌన్స్ కూడా చేశారు. అంటే ఇక ఇప్పుడు ఎవరు వచ్చినా సరే నామినేషన్లు వేయడానికి వీలుండదు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు జరిగినటువంటి ఓవరాల్గా చూస్తుంటే కూడా తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులు ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారంటే చివరి రోజు కావడంతో నామినేషన్లు ఇప్పటి వరకు వేయనటువంటి పార్టీలు కావచ్చు, కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, భారీగా ర్యాలీలతో పాటు ఇక్కడికి చేరుకున్నారు. ప్రతి రిటర్నింగ్ ఆఫీస్ కానీ, కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద కానీ ఇదే పరిస్థితి. ఈరోజు ఒక్కొక్క ఏదైతే రిటర్నింగ్ కార్యాలయంలో చూస్తుంటే దాదాపు 10 నుంచి 20కి పైగా నామినేషన్లు పడ్డటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ సంబంధించినటువంటి రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ హైదరాబాద్ కలెక్టరేట్లో హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్ లోక్సభకు సంబంధించి 2 రిటర్నింగ్ కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి చూస్తే ప్రధానంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ భారీ ర్యాలీతో గన్ పార్క్లో నివాళులర్పించిన తర్వాత భారీ ర్యాలీతో ఇక్కడికి చేరుకున్నారు. దాంతో పెద్ద ఎత్తున ఎవరైతే ఆయనతో వచ్చినటువంటి ర్యాలీతో ఈ రోడ్డును మొత్తం కూడా క్లోజ్ చేశారు. అంటే ర్యాలీ ఎక్కువగా రావడం, దాంతో వాళ్ళందరినీ అక్కడే ఆపేసి ఎవరైతే
నామినేషన్లు వేయడానికి రావాలో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించారు. అభ్యర్థితో పాటు ఆయనకు మద్దతుగా ఉన్నటువంటి ఆయన తండ్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దాంతోపాటు స్థానిక నాయకులు వచ్చి నామినేషన్ వేసి వెళ్లారు. అంతేకాదు ఇక హైదరాబాద్ విషయానికి వస్తే బీజేపీ అభ్యర్థి భగవంతరావు ఇక్కడ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు సికింద్రాబాద్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసినటువంటి కిషన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేసి వెళ్ళిపోయారు. అదే స్థానం నుంచి అంటే సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ కూడా నామినేషన్ ఈ రోజు దాఖలు చేశారు. ఇక మరోపక్క ఈసారి తెలంగాణలో 7 స్థానాల్లో జనసేన టికెట్లు ఇచ్చింది. వాళ్ళకు బీఎస్పీ మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కూడా ఇక్కడికి వచ్చి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా కొంత కోలాహలం మాత్రం కనిపించింది. అంటే చివరి రోజుతో పాటు వాళ్ళు భారీ ర్యాలీలతో ఇక్కడికి రావడంతో పెద్ద ఎత్తున కోలాహలం కనిపించింది. భారీగా పోలీసులు సైతం మోహరించారు. ఎందుకంటే అన్ని పార్టీల నాయకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. చివరి రోజు కావడంతో కొంత వాళ్ళలో ఉత్సాహం ఉంది, కొంత టెన్షన్ కూడా ఉంది. సమయం దాటిపోవడానికి వీల్లేదు. ఆ జాగ్రత్తలు పడుతూ ఇక్కడికి వచ్చి వాళ్ళు నామినేషన్లు వేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈరోజు ప్రధానంగా తెలంగాణలో చాలామంది ముఖ్య నాయకులు ముఖ్యమైనటువంటి పార్టీల నుంచి నామినేషన్లు వేసిన వాళ్ళు ఉన్నారు. మల్కాజ్గిరి నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసినటువంటి రేవంత్ రెడ్డి, దాంతోపాటు టీఆర్ఎస్ నుంచి రాజేశ్వర్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి ఈరోజే నామినేషన్లు వేశారు. మరోపక్క నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు నల్గొండ పార్లమెంటుకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. భువనగిరిలో టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్తో పాటు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈరోజే నామినేషన్లు వేశారు. ప్రతి ఒక్కరూ కూడా తమ కార్యకర్తలు తమ బలాన్ని, తమ క్యాడర్కు ఉత్సాహాన్ని ఇచ్చేలా ఒక పక్క ప్లాన్ చేసి వాళ్ళంతా ర్యాలీల ద్వారా ఏదైతే నామినేషన్ వేసే కార్యాలయానికి, కలెక్టర్ల కార్యాలయానికి వాళ్ళు చేరుకున్నటువంటి పరిస్థితి చూసాము. ఇక కొంతమంది ఇండిపెండెంట్లు కావచ్చు, తమ హక్కుల సాధన కోసం ప్రభుత్వానికి మేల్కొల్పే దిశగా కూడా వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ప్రతిసారి వికలాంగుల సమస్యలను పరిష్కరించాలంటూ వికలాంగుల సంఘం నుంచి నామినేషన్లు వేసే వాళ్ళని చూస్తాము. కొంతమంది కుల సంఘాల నుంచి నామినేషన్లను వేసే వాళ్ళని చూస్తాం. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. అయితే 3 గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక రేపు ఉదయం నుంచి స్క్రూట్నీ ప్రక్రియ మొదలవుతుంది. ఎవరెవరు తమ అఫిడవిట్లు సరిగ్గా ఇచ్చారు, ఆ పార్టీలకు సంబంధించి బీఫారాలు సరిగ్గా ఉన్నాయా, వాళ్ళ వివరాలు సరిగ్గా ఉన్నాయంటూ రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్లు, నామినేషన్ల పైన పూర్తి స్థాయి పరిశీలన ఉంటుంది. దీనిలో స్క్రూట్నీ చేస్తారు. ఎవరైనా సరిగ్గా పత్రాలను అందించకపోతే కొంతమంది స్క్రూట్నీ చేస్తారు. ఇక ఆ తర్వాత ఎల్లుండి అంటే ఏదైతే 28వ తేదీన ఉపసంహరణకు కూడా సమయం ఇచ్చారు. ఆ రోజు ఎవరైతే పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. మేము నామినేషన్ వేశాము కానీ కొన్ని కారణాల వల్ల ఉపసంహరించుకుంటున్నామని చెప్పి వాళ్ళు దాఖలు చేయాల్సి ఉంటుంది. కొంతమంది పార్టీల నుంచి ఎవరైతే రెబల్స్గా వేస్తారో వాళ్ళు కానీ, లేదంటే ఇండిపెండెంట్గా వేసే వాళ్ళు కానీ వాళ్ళు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత అసలు ప్రక్రియ మొదలవుతుంది. ప్రచారం మాత్రం జోరుగా సాగనుంది. ఆ తర్వాత 11వ తేదీన ఏదైతే ఎన్నికలు ఉన్నాయి తెలంగాణలో, దానికోసం ఇప్పటికే తెలంగాణ ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి మానిటరింగ్, పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పార్టీ ప్రచారాలు ఏ విధంగా చేస్తున్నారు, ఎన్నికల నియమాలను పాటిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన ఉంటుంది. వాళ్ళు తమకు సాక్ష్యాల కోసం వీడియో రికార్డులు కూడా ఉన్నాయి. అంతేకాదు మానిటరింగ్ కమిటీలు కూడా వేశారు. ఇక మరోవైపు ఎన్నికల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఒక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు అధికారికంగా రజత్ కుమార్ నామినేషన్ల పైన మాట్లాడబోతున్నారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ రాజు.